భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తుంది. రాజకీయపరమైన విమర్శలు, పరమైన ఆరోపణలు ఎన్నున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలబెట్టాలి అని మా సహచర ప్రజాప్రతినిధులు, మంత్రివర్గ సహచరులందరం మేము నిరంతరం కష్టపడుతున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఫార్మా పరిశ్రమలు, వాళ్ళ దార్శనికత, వాళ్ళ ఆలోచన విధానాలతోనే ఈరోజు ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. కానీ ఈరోజు ప్రపంచంతో పోటీ పెరిగిపోయింది. పోటీ పడాలి అంటే ఇప్పుడున్న వసతులు, ఇప్పుడున్న పెట్టుబడులు, ఇప్పుడున్న పరిశ్రమలు సరిపోవు. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ పట్టాలు తీసుకొని బయటకు వస్తుంటే అందులో 10-20% కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. దానికి ప్రధానమైన కారణం చదువు ఉన్నది, సర్టిఫికెట్ ఉన్నది, కానీ సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యము ఈ విద్యార్థులకు లేకపోవడం. అందుకే ఈరోజు 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. మరి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోబోతున్న మనము ఈ 100 సంవత్సరాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ దేశం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి చేరుకున్నది, ఈ చేరుకున్న దాంట్లో తెలంగాణ భాగస్వామ్యం ఏంది అని ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకొని, మనల్ని మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2100 స్క్వేర్ కిలోమీటర్స్లో 1,34,00,000 జనాభా నివసిస్తున్నారు. ఈరోజు పరిశ్రమల వల్ల, నీటి కాలుష్యం వల్ల, వాహనాల కాలుష్యం వల్ల ఈరోజు నివసించడానికి కష్టమైన పరిస్థితులు ఈరోజు నగరంలో ఉన్నాయి. మీరందరూ చూసారు, ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు లాంటి దేశాన్ని నడిపించగలిగిన సంస్థ